సో 2 కిడ్నీలు పోయిన వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తారు కరెక్ట్ కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పినట్టు పేషెంట్ అనే వాళ్ళు ఎవరి దగ్గర నుంచి మనం కిడ్నీ తీసుకోవచ్చు, లైక్ ఇప్పుడు సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండాలా, ఏ విధంగా ఉంటుంది ట్రాన్స్ప్లాంట్ ప్రాసెస్, అసలు ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్లో మనం ఇమ్మీడియట్ డోనర్స్ చూస్తారు. అంటే ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్స్, తల్లి తండ్రి చెల్లి భార్య భర్త అమ్మ నాన్న వీళ్ళు చూస్తాం అనమాట. మనకి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితే బెస్ట్, అది చాలా మంచి విషయం. అది ఓ పాజిటివ్ ఏ పాజిటివ్. అలా కాకుండా ఇన్కంపాటబుల్ గ్రూప్స్ కూడా ఉంటాయి, దాన్ని మనం ఏబీఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్స్ అని కూడా అంటాం. ఇది బేసికల్లీ ట్రాన్స్ప్లాంట్ అనేది టెక్నికల్గా సర్జరీ ఒకటే, ఏ గ్రూప్ ఉన్న వాళ్ళ మనం చేసేది ఒకటే. దీంట్లో నెఫ్రాలజిస్ట్ రోల్ ఎక్కువ ఉంటుంది. బ్లడ్ గ్రూప్ కనుక ఒకటే ఉంటే ఇమ్యూనో సప్రెషన్ చాలా బేసిక్గా నార్మల్గా అందరు పెట్టినట్టుగా పెట్టచ్చు. ఇమ్యూనో సప్రెషన్ అంటే రోగ నిరోధక శక్తిని తగ్గించే మందులు ఏవైతే ఇస్తామో అవి పేషెంట్స్ లైఫ్ లాంగ్ ఇవ్వాలి. అదే కనుక బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవని పేషెంట్స్ దగ్గర నుంచి కనుక మనం ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకుంటే వీళ్ళ ఇమ్యూనో సప్రెషన్ ప్రోటోకాల్స్ మారుతాయి. అంటే వీళ్ళకి ఇవ్వాల్సిన ఆ రోగ నిరోధక శక్తి మెడిసిన్స్ ఏవైతే తగ్గించే మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇంకోలాగా వాళ్ళు మారుస్తే అదంతా నెఫ్రాలజిస్ట్ పరిగణలోకి వస్తుంది అనమాట. సో ఈ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితే కనుక బెస్ట్, నెంబర్ 1. నెంబర్ 2, ఫ్యామిలీ మెంబర్సే అయి ఉండాలి, ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండాలి. అలా కాకుండా ఉంటే కనుక ఒక యంగ్ బ్రెయిన్ డెడ్ పేషెంట్, ఓకే, బ్రెయిన్ డెడ్ అంటే సర్క్యులేటరీ అరెస్ట్ ఇంకా అవ్వలేదు, అంటే హార్ట్ ఇంకా కొట్టుకుంటుంది బట్ బ్రెయిన్ పనిచేయట్లేదు. సో మనం కనుక వీళ్ళకి ఆ వెంటిలేటరీ సపోర్టు ఆ సర్క్యులేటరీ సపోర్ట్ ఇవ్వకపోతే త్వరలో వీళ్ళు కూడా సర్క్యులేటరీ అరెస్ట్లోకి వెళ్ళిపోవచ్చు. సో అలా అయ్యే ముందే వీళ్ళ భాగాలు మొత్తం, వీళ్ళ శరీరంలోని అవయవాలు మొత్తం ఇంకా పనిచేస్తున్న టైంలో ఒక యంగ్ పేషెంట్ కనుక ప్రాపర్ ఏజ్లో ఉన్న పేషెంట్ కనుక బ్రెయిన్ డెడ్గా పరిగణిస్తే వాళ్ళ బాడీలోంచి మన లివరు, కిడ్నీలు, కార్నియా ఇలా అన్ని, లంగ్స్, హార్ట్ అన్నీ మనం ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు.